తమిళనాడులో రాజకీయాలు మరోసారి సినీ నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుండగానే ఇప్పుడు అన్నా డిఎంకే నేత చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. విజయ్కి సన్నిహితురాలుగా ప్రచారంలో ఉన్న త్రిషను ప్రస్తావిస్తూ ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు ఇస్తారంటూ అన్నా డిఎంకే సీనియర్ నేత ఆర్బి ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు పాలిటిక్స్ సినీ గ్లామర్ కొత్త కాదు, కానీ ఇప్పుడు నటి త్రిష పేరు రాజకీయ విమర్శల్లో పదే పదే వినిపించడం వివాదానికి కారణమవుతుంది. టీవీకే అధినేత విజయ్ను రాజకీయంగా టార్గెట్ చేసే క్రమంలో త్రిషను ప్రస్తావిస్తూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బి ఉదయ్ కుమార్ విజయ్పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక నుంచి కావేరీ జలాలను విడుదల చేయించడంలో విఫలమైంది అంటూ ఆయన విమర్శించారు. విజయ్ను టార్గెట్ చేస్తూ త్రిష పేరును ప్రస్తావించారు. ఆగస్టు 8న తూత్తుక్కుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. టీవీకేలో సినీ రంగానికి చెందిన వారికి వరుసగా ప్రాధాన్యం లభిస్తుంది అంటూ ఆయన విమర్శించారు. తమిళనాడు హిందూ మత ధార్మిక దాతృత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి కమిటీలో అర్చనా కల్పతికి చోటు దక్కింది. 7 సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సినీ రంగానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించడాన్ని ఉదయ్ కుమార్ రాజకీయ విమర్శలకు ఉపయోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో విజయ్కు సన్నిహితురాలుగా ప్రచారంలో ఉన్న త్రిషను ఉద్దేశిస్తూ విజయ్కి ప్రియమైన త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో చూడాలి అని తమిళనాడు ఎదురు చూస్తోంది అంటూ ఉదయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే త్రిష పేరును రాజకీయ విమర్శల్లోకి లాగడం ఇదే తొలిసారి కాదు. విజయ్తో త్రిషకు సంబంధాలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ నేతలు విజయ్ను టార్గెట్ చేసే సందర్భాల్లో త్రిష పేరును ప్రస్తావిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ కూడా విజయ్ను ఉద్దేశించి రాజకీయాల్లోకి రావాలి అంటే ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై త్రిష తరపు న్యాయ బృందం స్పందించింది. త్రిష వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఇటీవల డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కావేరీ నీటి సమస్యపై జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ఉండగా అక్కడ కొందరు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు అని సమాచారం. దానికి ఉదయనిధి డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలపై టీవీకే మహిళా విభాగం తీవ్రంగా స్పందించింది. ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు అంటూ తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఉదయనిధిని పోలీసులు ప్రశ్నించగా అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదురైలో త్రిష అభిమానుల సంఘం పోస్టర్లు ఏర్పాటు చేసి ఉదయ్ కుమార్ వ్యాఖ్యలను ఖండించింది. ఇలా వరుసగా రాజకీయ నేతలు త్రిష పేరును ప్రస్తావించడం ఆమె అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచుతుంది. ఒకవైపు కావేరీ జలాల అంశం, మరోవైపు టీవీకే రాజకీయ ఎదుగుదల, వీటన్నింటినీ కలిపి విజయ్పై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే రాజకీయ విమర్శలకు త్రిష వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను కూడా ప్రత్యర్థ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. అర్చనా కల్పతికి కమిటీలో అవకాశం దక్కడం నుంచి త్రిష పేరును రాజకీయ విమర్శల్లోకి లాగడం వరకు సినిమా రాజకీయాలు తమిళనాడులో మరోసారి కలిసిపోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. త్రిష పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడంపై ఆమె అభిమానులు మండిపడుతూ ఉండగా విజయ్ను టార్గెట్ చేసేందుకు ప్రత్యర్థులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.